ఎట్లున్నది మీ పరిస్థితి? మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. బాగానే చేస్తుండ ఆయన. ఏం చేస్తుండ? బస్ ఒకటే ఫ్రీ అంతేనా? 2500 ఇస్తలే? ఎవరికి ఇచ్చిర్రు? ఒక్క ఇయ్యలే, ఏమి ఇయ్యలే మాకు ఇంతవరకు. బంగారం తులం బంగారం లేదు, తులం ఎండి లేదు. అంతేనా? ఏం లేదు. ఈ బస్ ఒక్కటే ఫ్రీ పెట్టిండు ఆడోళ్ళకు. ఆయన ఏం చేయలే రేవంత్ రెడ్డి వచ్చి అన్ని రేట్లు పెంచిండు. రేట్లు పెరిగినాయా? పెరిగినాయి. మిమ్మల్ని కోటీశ్వరాలు చేస్తా అంటాడు, రేట్లు పెరిగినాయి. గ్యాస్ ఇట్లా రావట్లే? గ్యాస్ లేదు, ఏది లేదన్నా. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఓట్లు ఇస్తారు, ఎవరయ్యారు ఆయనకు? ఎందుకు వెయ్యమ్మా? ఏం మంచిగా చేసిండు అని వేస్తారు రేవంత్ రెడ్డి. మీరు మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే నాకు మహిళలు ఓట్లు వేస్తారని గెలుస్తా అంటాడు. ఆయన గెలవాడు ఈసారి. కేసీఆర్ వస్తాడు. బెట్టా? ఎందుకంత అంత బెట్టే చేస్తున్నావు. అన్ని రేట్లు వేస్తే ఏం తింటాం గరీబోళ్ళం? ఎట్లా బతకాలి మరి? రోజు పని చేసుకుంటాం. మరి ఆయన ఏమంటున్నాడు అంటే మొత్తం మహిళలే ఓట్లు వేస్తారు నాకు అంటాడు. సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా వస్తున్నాయి. ఏం రావు ఆయనకు, రాదు ఈసారి. చూడు, సర్పంచ్ కూడా ఓట్లేయరా? వెయ్యం. ఎందుకట్లా? ఏడ గ్యాస్ 1000 రూపాయలు ఏడ ఫ్రీ చేసిన 500కి ఇస్తుండు. ఆయన 500కి ఇస్తేనే లేదు. ఇస్తాను హామీ చేసిండు. ఇల్లు ఇస్తాను, డబల్ బెడ్రూమ్ ఏడిచ్చిండు? ఎవరికి ఇచ్చిండు ఇల్లు? ఏడిచ్చిండు? ఇయ్యాలి. ఆ ఊర్లలో ఇస్తున్నారు జాగాలు ఉన్నోళ్ళు. జాగా సిటీలో ఉన్న వాళ్ళకి ఏడిచ్చిండు? అంతేనా? ఇందిరా మిల్లులు ఇస్తా అంటుండు. ఏమి ఇయ్యలే సార్. ప్రభుత్వం అంటుండు. ఏ ప్రభుత్వం? అన్ని అబద్ధాల మాటలే. అంతేనా? ఏం లేవు. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరికి మేము కేసీఆర్ కి వేస్తాం. అంతేనా? అంతే.